హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో తులసి మొక్క. చలికాలం మొదలవంగానే చాలామంది ఇళ్లల్లో తులసి మొక్క ఎండటం, ఆకులు రాలిపోవటం అనేది జరుగుతూ ఉంటాయి. ఈ మొక్కను సరిగ్గా గమనించకపోతే, ఇంకా జాగ్రత్తలు తీసుకోకపోతే మొక్క అనేది పూర్తిగా ఎండిపోతుంది. నవంబర్ నెల రావటంతోనే చలికాలం మొదలవుతుంది కదా, ఉష్ణోగ్రతలు మెల్లగా పడిపోతూ ఉంటాయి. నవంబర్ నెల మొదలవ్వంగానే తులసి మొక్క పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తులసి మొక్క ఆకులన్నీ పసుపు రంగులోకి మారిపోవటం, రాలిపోవటం జరుగుతూ ఉంటాయి. ఒక్కసారిగా ఆకులన్నీ రాలిపోతే మొక్క ఎండిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మొత్తం చలికాలం అంతా మొక్క పచ్చగా గుబురుగా ఉండటానికి మీరు ఏ విషయాల మీద జాగ్రత్త వహించాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. దీనితో పాటు మీ తులసి మొక్క ఆకులన్నీ రాలిపోవటం, మొక్క ఎండిపోవటం జరుగుతూ ఉంటే దానికి కారణాలేంటి, దాన్ని ఏ విధంగా సరిచేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అన్నింటికంటే మొదటి విషయము, ఈ సీజన్లో అంటే చలికాలంలో కొత్త తులసి మొక్కలు తీసుకోవచ్చా అని. ఫ్రెండ్స్, మీరు కొత్తగా తులసి మొక్కలు తీసుకోవాలనుకుంటే మొక్కలు నాటుకోవటానికి ఇది కరెక్ట్ సీజన్ కాదు. మీరు నర్సరీలో తీసుకోవాలనుకున్నా కూడా ఈ సీజన్లో నాణ్యమైన మొక్కలు మీకు దొరకవు. ఉన్నా కూడా వాటికి చాలా వరకు పెస్ట్ అటాక్ అయ్యి ఉంటాయి. ఒకవేళ మీరు తులసి మొక్క అవసరమై తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఎందుకంటే అవసరము, గృహప్రవేశాలు జరిగినా లేదా కార్తీక మాసం పూజల కోసమైనా కూడా కొంతమంది తులసి మొక్కలు తీసుకుంటారు. అలాంటప్పుడు తీసుకోండి, కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మొక్క యొక్క రూట్ బాల్ డిస్టర్బ్ అవ్వకుండా మొక్క నాటుకోవాల్సి ఉంటుంది. అంటే దాన్ని డిస్టర్బ్ చేయకండి, యాజ్ ఇట్ ఈజ్ దాన్ని అలానే నాటేసుకోండి. ఇంకా దీని తర్వాత రెండవ పాయింట్, ఇది గుడ్ టైమా రీపాటింగ్ చేసుకోవటానికి, ఇది కరెక్ట్ టైమా కాదా అని. ఒకవేళ మీ మొక్క చిన్న కుండీలో ఉండి మొక్కను పెద్ద కుండీలోకి మార్చుకోవాలంటే ఇది కరెక్ట్ టైం కాదండి. ఇంకా ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రూట్స్ అనేటివి ప్రూనింగ్ కూడా చేయకూడదు. రూట్ ప్రూనింగ్ అంటే మొక్క యొక్క రూట్స్ బాగా డెవలప్ అయిపోయి ఇంకా పైకంతా కూడా రూట్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో రూట్స్ అనేటివి ట్రిమ్ చేసి మళ్ళీ నాటి కొత్తగా పైన మట్టి వేస్తూ ఉంటారండి. ఇలాంటివన్నీ కూడా ఈ సీజన్లో చేయకూడదు. దీని తర్వాత మూడవ విషయము, ఈ చలికాలంలో స్టెమ్ ప్రూనింగ్ చేయవచ్చా అని, అంటే కొమ్మలను కత్తిరించవచ్చా అని. అస్సలు చేయకండి. చలికాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొమ్మలు కత్తిరించకండి. కొమ్మలు కత్తిరించడం ద్వారా కత్తిరించిన భాగం నుంచి, అంటే ఆ కాండం నుంచి కూడా కొమ్మలు ఎండిపోయే అవకాశం ఉంది. దీని తర్వాత నాలుగవ పాయింట్, తులసి మొక్క పువ్వులను ఈ సీజన్లో తొలగించవచ్చా అని. ఫ్రెండ్స్, మీ తులసి మొక్క పువ్వులు పూర్తిగా పచ్చగా ఉంటే, ఈ విధంగా గ్రీన్గా ఉంటే, ఎండకుండా గ్రీన్గా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని కట్ చేయవద్దు, తొలగించవద్దు. వాతావరణం అనేది మొక్కలకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే, మొక్క పెరుగుదలకు అనుకూలంగా సీజన్ ఏర్పడినప్పుడు, అంటే సీజన్ అంటే ఎలాంటి సీజను, వర్షాకాలం, ఎండాకాలం, ఈ సమయంలో మాత్రమే ఈ పువ్వులను తొలగించవచ్చు. అలా చేయటం వల్ల మొక్కలో కొత్త చిగుర్లు, కొమ్మలు వస్తాయి. ఇంకా మొక్క కూడా గుబురుగా పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ శీతాకాలంలో వీటిని తొలగించకండి. ఈ సీజన్లో మొక్క అనేది నిద్రావస్థకు చేరుకుంటుంది. గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పచ్చని పువ్వులు తొలగించకండి. ఒకవేళ మీ పువ్వులు బాగా ఎండిపోయి ఉంటే చాలా తక్కువగా జస్ట్ ఎండిన పువ్వులు మాత్రమే ఈ విధంగా తొలగించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకులు, కొమ్మలు దీనివల్ల డ్యామేజ్ అవ్వకూడదు, అవి కట్ అవ్వకూడదు. ఈ విత్తనాలను మనము నిల్వ చేసుకోవచ్చు. చేతిలో ఈ విధంగా ఎండిపోయిన ఈ పువ్వులను ఈ విధంగా తొలగించుకోండి. మార్చిలో ఈ విత్తనాల ద్వారా చాలా మొక్కలను మనము డెవలప్ చేసుకోవచ్చు. దీని తరువాత ఐదవ పాయింట్, శీతాకాలంలో తులసి మొక్కను ఎక్కడ ఉంచాలి మరియు ఈ మొక్కకు ఎన్ని గంటల ఎండ అవసరము. ఫ్రెండ్స్, శీతాకాలంలో తులసి మొక్కకు ఎక్కువగా హాని కలిగించేది పొగమంచు కారణంగా, చలి కారణంగా ఆకులు రాలిపోవటం అనేది మొదలవుతాయి. కాబట్టి మొదట మనం చేయవలసిన పని పొగమంచు నుండి తులసి మొక్కను కాపాడటం. తులసి మొక్కను ఎలాంటి ప్రదేశంలో ఉంచాలంటే, ఆ మొక్కకు బాగా ఎండ తగలాలి, పైగా పైన ఒక షేడు లాంటిది కూడా ఉండాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మీ మొక్కను కదిలించటానికి లేదా ప్లేస్ను మార్చడానికి వీలు కాకపోతే, వాతావరణం చల్లబడేటప్పుడు అంటే డిసెంబరు, జనవరి ఈ నెలలో మొక్క మీద ఒక షేడ్ లాంటిది ఏర్పాటు చేయండి. లేదా మొక్క మీద ఏదైనా గుడ్డతో కప్పి ఉంచండి. దానివలన నేరుగా పొగమంచు అనేది ఆకుల మీద డైరెక్ట్గా పడకుండా ఉంటుంది. దీని తరువాత ఆరవ పాయింట్,
ఒకవేళ మీ తులసి మొక్క ఆకులన్నీ పొడిబారిపోయి పసుపు రంగులోకి మారి రాలిపోతుంటే దీనికి కారణం ఏంటంటే వాతావరణంలో వచ్చిన మార్పులే. వాతావరణం అనేది ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్లోకి మారుతూ ఉన్నప్పుడు కొన్ని మొక్కలు షాక్లోకి వెళ్తూ ఉంటాయి, వాటి ఆకులు కూడా రాలుస్తూ ఉంటాయి. ఈ పరిస్థితి తులసి మొక్కకు కూడా ఏర్పడుతుంది. ఒకవేళ మీ తులసి మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటే ఆందోళన చెందాల్సిన పని లేదు. మనం కేవలం 2 లేదా 3 విషయాల మీద మాత్రమే శ్రద్ధ పెట్టాలి. అందులో మొదటిది, మొక్కకు నీరు ఎక్కువగా ఇవ్వకండి. ఇంకా రెండవది, మొక్క మీద ఎలాంటి స్ప్రే అంటే వాటర్తో కానీ దేంతో కానీ స్ప్రే చేయకండి. ఇక మూడవది, ఇందాకే ఎలాంటి ప్రదేశంలో ఉంచాలి అని చెప్పాను కదా, అలాంటి ప్రదేశంలో ఉంచి మొక్క మీద షేడ్ ఉండేటట్లు చూడండి. దీనితో పాటు కొన్ని గంటలైనా సూర్యరశ్మి తగులుతూ ఉండాలి. పొద్దున పూట 2-3 గంటలు ఎండ తగిలినా సరిపోతుంది. పైన చెప్పిన విషయాల్లో జాగ్రత్త వహిస్తే మొక్క షాక్ నుండి బయటకు వస్తుంది. దీని తర్వాత 7వ పాయింట్, మొక్కకు ఎంత మాత్రం నీరు ఇవ్వాలి ఈ సీజన్లో అని. ఫ్రెండ్స్, ఈ సీజన్లో తులసి మొక్కకు ఎక్కువ నీరు ఇవ్వకూడదు, అలాగని తక్కువ అవ్వకూడదు. అంటే మొక్క మట్టి బాగా ఎండిపోవటం అవ్వకూడదు, అలాగని మట్టి తేమగా తడిగా కూడా ఉండకూడదు. మట్టిని ఆరనివ్వండి. దానివల్ల మొక్కలకు ఎలాంటి హాని జరగదు. మొక్కకు ఎలాంటి కీటకాలు ఫంగస్ కూడా ఏర్పడకుండా ఉంటుంది. ఒకవేళ ఈ సీజన్లో మొక్కకు కీటకాలు ఫంగస్ లాంటివి ఏర్పడితే వేర్లు అనేటివి కుళ్ళిపోవటం, ఆకులన్నీ రాలిపోవటం అనేటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఆకులన్నీ రాలిపోతే మొక్క కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్క ఆహారాన్ని తయారు చేసుకోదు. ఈ కిరణజన్య సంయోగక్రియ ద్వారానే మొక్కకు కావలసిన ఆహారం అనేది అందుతూ ఉంటుంది. ఈ సీజన్లో మొక్క అనేది ఎండిపోవటానికి ప్రధానమైన కారణము ఆకులన్నీ రాలిపోయి మొక్కకు కిరణజన్య సంయోగక్రియ జరగక దానివల్ల ఫుడ్ అనేది అది తయారు చేసుకోలేక మొక్క బలహీనమైపోయి ఎండిపోతూ ఉంటుంది. కాబట్టి మనము ఈ 3 నెలల పాటు అంటే నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలల పాటు ఆకులు రాలకుండా జాగ్రత్త వహించడం ద్వారా మళ్ళీ ఫిబ్రవరి దాటిన తర్వాత మార్చి నుంచి మొక్క మళ్ళీ పుంజుకొని కొత్తగా ఒక చిగుళ్ళు రావటం, కొత్తగా గ్రోత్ డెవలప్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత 8వ పాయింట్, మొక్కలో ఏదైనా పిచ్చి మొక్కలు, గడ్డి లాంటివి ఏమైనా వచ్చినా లేదా రాలిపోయిన ఆకులు లాంటివి ఉన్నా కూడా ఎప్పటికప్పుడు తొలగించేస్తూ ఉండాలి. తొలగించేయటమే కాకుండా మట్టిని ఎప్పటికప్పుడు కనీసం వారానికి ఒక్కసారైనా 10 రోజులకు ఒక్కసారైనా డిగ్గింగ్ చేసుకోవటం అంటే కలుపుకోవటం, మట్టిని బాగా కలుపుకోవటం ద్వారా ఆక్సిజన్ సప్లై అనేది వేర్లకి చివరి వరకు కింద వరకు వెళ్ళి మొక్కలు వేర్లు అనేటివి హెల్తీగా ఉంటాయి. ఎప్పుడైతే వేర్లు హెల్తీగా ఉంటాయో దాని ద్వారా మొక్క అనేది కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత 9వ పాయింట్, ఫర్టిలైజరు. తులసి మొక్కకు ఈ సీజన్లో ఎలాంటి ఫర్టిలైజరు ఇవ్వాలి? ఈ సీజన్లో తులసి మొక్కకు 2 రకాలైన హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ని నేను సూచిస్తానండి. ఈ 2 ఫర్టిలైజర్స్ ఇవ్వడం ద్వారా మొక్క అనేది ఆరోగ్యంగా పెరగటమే కాకుండా హెల్తీగా కూడా ఉంటుంది. ఆరోగ్యంగా పెరుగుతూ ఆకులు రాలకుండా హెల్తీగా ఉంటుంది. ఈ ఫర్టిలైజర్ని చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి మనకు కావాల్సింది కౌడంగ్ కంపోస్ట్. మనకి ఆవు పేడ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది కదా. ఒకవేళ కౌడంగ్ కంపోస్ట్, ఆవు పేడ లేకపోతే వర్మీ కంపోస్ట్ అయినా కూడా తీసుకోవచ్చు. కౌడంగ్ కంపోస్టులో లేదా ఆవు పేడలో మనకి నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి నేను పొటాషియం ఫర్టిలైజర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ టైంలో పొటాషియం ఫర్టిలైజర్ ఇవ్వటం ద్వారా మొక్క షాక్ నుంచి బయటకు వస్తుంది. ఏ సీజన్ టు సీజను మొక్కలు మారుతున్నప్పుడు వచ్చే షాక్ నుంచి బయటకు రావడానికి పొటాష్ అనేది బాగా పనికొస్తుంది. అరటి తొక్కలలో ఈ పొటాష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇవి పచ్చిగా ఉండే అరటి తొక్కలు కాకుండా బాగా డ్రై అయిన అరటి తొక్కలు మాత్రమే ఇక్కడ మనము యూజ్ చేయాలి. పచ్చిగా ఉండేటి వాడటం వల్ల ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీనితో పాటు ఒక 1/2 స్పూను టర్మరిక్ పౌడర్ అంటే పసుపు పొడిని నేను యాడ్ చేస్తున్నాను. నెలకు ఒక్కసారి 1/2 స్పూన్ మనము పసుపు పొడిని మొక్కకి అందించడం ద్వారా మొక్కలో వచ్చే పెస్ట్ కానీ కీటకాలు కానీ వాటి బారి నుంచి మొక్కల్ని కాపాడవచ్చు. సో ఈ మూడింటిని కలిపి నేను ఒక 24 గంటల పాటు నానబెడుతున్నాను. మనము 24 అవర్స్ తర్వాత ఈ ఫర్టిలైజర్ని మొక్కకి ఇవ్వచ్చు. 24 గంటలు లేదా 48 గంటల పాటు కూడా ఈ ఫర్టిలైజర్ని మనము నానబెట్టుకున్న తర్వాత మనము దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక భాగం ఈ ఫర్టిలైజర్ తీసుకొని ఇందులో 3 భాగాల వరకు మనము వాటర్ని యాడ్ చేయాలి. మిగిలిపోయిన ఈ ఆవు పేడ అంటే ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలిపోయిన దాంట్లో మళ్ళీ వాటర్ యాడ్ చేయడం ద్వారా రెండోసారి కూడా మనము ఫర్టిలైజర్ తయారు చేసుకొని ఏ మొక్కకైనా ఇవ్వచ్చండి.
ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని మొక్కకి ఇచ్చేటప్పుడు 2 విషయాలని మనము గుర్తుపెట్టుకోవాలి. చలికాలంలో తరచుగా మనము ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు. 15 రోజులు లేదా నెలకొక్కసారి మాత్రమే ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఇంకా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా తేమ ఉండకూడదండి. బాగా తేమ లేకుండా మట్టి పొడి పొడిగా ఉన్నప్పుడు లేదా కొద్దిపాటి తేమ ఉన్నా పర్వాలేదు, అప్పుడు మాత్రమే మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి. ఇంకొక రెండవ ఫర్టిలైజర్ ఏంటంటే, మన దగ్గర ఆవు పేడ కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేకపోయినా పర్వాలేదండి. అరటి తొక్కలు బాగా డ్రై అయిన తర్వాత వాటిని ఎండబెట్టి పౌడర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని మనము ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఉన్నప్పుడు ఇది 1 స్పూను మనము ఈ ఫర్టిలైజర్ని తీసుకొని దీనికి 1/2 స్పూను పసుపు పొడిని యాడ్ చేయండి. పసుపు పొడి అనేది కంపల్సరీ. నెలకొక్కసారైనా 1/2 స్పూన్ మనము పసుపు పొడిని తులసి మొక్క అంచుల దగ్గర మొక్కల మట్టిలో కలిపినప్పుడు మట్టికి ఎలాంటి పెస్ట్ కానీ ఫంగస్ కానీ మొక్కకి ఎలాంటివి రాకుండా ఉంటాయి. మొక్క హెల్తీగా ఉంటుంది. ఇంకా ఆకులు రాలిపోవటం ఈ సమస్య నుంచి కూడా మొక్క బయటపడుతుంది. ఈ 2 రకాలైన ఫర్టిలైజర్ని మొక్కకి ఇవ్వటం ద్వారా మొక్క అనేది ఈ సీజన్లో ఈ చలికాలంలో వచ్చే పెస్ట్ నుంచి ఇంకా ఈ చలికాలంలో వచ్చే ప్రాబ్లం నుంచి మొక్కను సేవ్ చేసుకున్నట్లు అవుతుంది. ఈరోజు వీడియో ద్వారా తులసి మొక్కకు ఈ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఈ తులసి మొక్కకు చలికాలంలో ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ని మీకు తెలియజేశాను కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.